ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ బోడి కాఫీ గురించో లేకపోతే నీ మర్యాదల గురించో నేనిక్కడ మాట్లాడడం లేదు. మా అమ్మ మాట్లాడుతుంది బావ మా అమ్మకిచ్చిన మాట గురించి. మేమొచ్చి ఎన్నో నెలలైంది, కానీ నాకు బావకి పెళ్లి మాత్రం అవ్వడం లేదు. సహస్ర, ఒక్క నిమిషం ఆగు. దాని ఆప్తావేంటి విహారీ? ముందు నువ్వు మీ అమ్మ ఈ పెళ్లి విషయం తేల్చండి. అవును విహారీ, నిన్నే నమ్ముకుని మా అక్క సహస్ర ఇక్కడున్నారు. నీకు మీ అమ్మకి మరో ప్లాన్స్ ఏం లేవు కదా? అలా మాట్లాడతావేంటంబిక? మాకు మరో ప్లాన్స్ ఏముంటాయి? సహస్ర విహారీల పెళ్లి ఆగిపోతే ముహూర్తాలు పెడతామని ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయం పట్టించుకున్నావా? అత్తయ్య, అదంతా తరువాత నేను మీతో ఒక విషయం చెప్పాలి. విహారీ గారు నిజం చెప్పబోతున్నారా? బావా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నాతో పెళ్లికి సిద్ధమేనని మాకు తెలుసు. కానీ మన పెళ్లి జరగాలంటే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాల్సింది పెద్దవాళ్ళు. మరి నీ వైపు పెద్ద మనిషి అంటే మీ అమ్మ. తనే కదా నిర్ణయం తీసుకుని పెళ్లి జరిపించాలి. అత్తయ్య, నేను వేరే విషయం గురించి నేను మీతో ఒకసారి మాట్లాడాలి. నేను మీకు ఒక నిజం చెప్పాలి. విహారీ, నువ్వు చెప్పే నిజం మాకు తెలుసు. పెళ్లి విషయంలో నీ స్టాండ్ గురించే కదా. అమ్మా, మాకీ పెళ్లి ఎప్పుడవుతుందా అనుంది. అలా అని నువ్వనుకుంటే సరిపోదు కదా. ఎంతసేపు లక్ష్మి లక్ష్మి అని ఒక పని మనిషి గురించే ఆలోచిస్తావు గాని నా కూతురి గురించి ఆలోచించుంటే ఈ పాటికి నువ్వు చొరవ తీసుకుని ముహూర్తం కూడా పెట్టించేదానివిగా. ఆలస్యమయ్యే కొద్దీ ఒక విషయం మీద ఆలోచన మారుతూ ఉంటుంది. అలా బావ ఆలోచన మారితే నా నిర్ణయం ఏంటో కూడా బావకి తెలుసు. నీ విషయంలో మా నిర్ణయం ఎన్నటికీ మారదు సహస్ర. అయితే పెళ్లి గురించి మరో అడుగు ముందెందుకు పడ్డం లేదు? ప్లీజ్ దయచేసి నన్ను మాట్లాడిస్తారా? నేను చెప్పేది కాస్తైనా వింటారా? వద్దు విహారీ గారు, మీరు నిజం చెప్పొద్దు. బాబు, మీరిప్పుడు నిజం చెప్పిస్తే అమ్మగారు తట్టుకోలేరు బాబు. ఇందాకటి నుంచి నన్ను మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడితే ఎలా? బావా, నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు మనిద్దరం మాట్లాడాల్సిన సమయం కాదు. అత్తయ్య మా అమ్మ మాట్లాడుకుని మన పెళ్లి విషయం తేల్చాలి. వాళ్ళని మాట్లాడుకోనివ్వు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. సహస్ర, ప్లీజ్ నేను చెప్పేది విను. నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు విహారీ? నువ్వు మాట్లాడాలంటే మీ అమ్మతో మాట్లాడు. నువ్విచ్చిన మాట మాకు గుర్తుంది. ఆమెకి గుర్తుందో లేదో అది చెప్పు. వెంటనే పెళ్లి జరగాలి, లేకపోతే నేనిక్కడుండను. నా దారి నేను చూసుకుని వెళ్ళిపోతాను. అమ్మా, ఈ పెళ్లి జరగకపోతే, నువ్వు నీ దారి చూసుకుని వెళ్ళిపోతే నేను మాత్రం నీతో రాను. ఎందుకంటే బావ కాని అత్తయ్య కాని ఈ పెళ్లిని కాదంటే నాకు చావే దిక్కు. సహస్ర, చూసావు కదా వదినా, తను చస్తాను అంటుంది. మీ ఆటలు ఇంకా ఆపేయండి. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. నేను
నా విషయంలో వెనక్కి తగ్గట్లేదు అంబిక. అమ్మా నాకు విహారీకి సహస్రకి పెళ్లి చెయ్యాలనే ఉంది. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టించు. అత్తయ్య ప్లీజ్ మీరు తొందరపడకుండా నా మాట ఒకసారి వినండి అత్తయ్య. 2 సార్లు జరగాల్సిన పెళ్లి పీటల మీద ఆగిపోయింది. తొందరపడకుండా ఎలా ఉంటాను? ఈ పెళ్లి జరగకపోతే చస్తానంటోంది. అత్తయ్య ప్లీజ్ ఈ పెళ్లి విషయంలో నాకు కొంచెం టైం కావాలి అత్తయ్య. టైం ఎందుకు బావా? ఆ? ఎందుకు టైం కావాలి అంటున్నావు? నిన్నటి వరకు మీ ఇష్టం, ఎప్పుడు పెళ్ళనుకున్నా సహస్ర మెడలో తాళి కడతాను అన్నవాడివి, ఇప్పుడేంటి టైం కావాలి అంటున్నావు? ఎంత టైం కావాలి విహారీ? 6 నెలలు కావాలి అత్తయ్య. ఆరేడు నెలలా? దేనికోసం నీకు 6-7 నెలల టైం కావాలి? చెప్పు విహారీ, ఎందుకంత సమయం నీకు కావాలి? లేకపోతే నువ్వు మీ అమ్మ కలిసి ఇంకో కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టారా? వదినా, నాటకం ఏం లేదు. నేను విహారీని వెంటనే పెళ్లికి ఒప్పిస్తాను. మీరు విహారీ మాటలేం పట్టించుకోకండి. ఏ నువ్వాగు. నువ్వు చెప్పు విహారీ, నీకు నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు విహారీ. చేసుకుంటానని చెప్పండి విహారీ గారు. విహారీ ఏం మాట్లాడడం లేదు. నాకు అర్థమైంది. పదవే, మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండక్కర్లేదు. అమ్మా నువ్వు ఉండు. వద్దు, ఇంక నేను ఇక్కడ ఉండను. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు. రా వెళ్దాం. వదినా, ఆవేశపడుకొదినా. విహారీ సహస్రని పెళ్లి చేసుకుంటాడు. ఏ ఆడిన డ్రామాలు చాలే, మేమిక వెళ్తాం. ఇక మీ గుమ్మం ఎప్పటికీ తొక్కను. అయ్యో వదినా, అక్క, విహారీ, అక్క, అత్తయ్య, ఆగు ఆగండి. అక్క. వదినా, అక్క, వదినా ఆగండి. అక్క ఆగు. అత్తయ్య ఆగమ్మా వదినా. ఏంటమ్మా ఎక్కడికి? నా ఇంటికి వెళ్తున్నాను. ఇంకెప్పుడు ఈ గడప తొక్కను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.